మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న పార్లమెంట్లో చూసుకుంటే కడప స్టీల్ ప్లాంట్ లేనట్టే అనేటువంటి సంకేతాలు పార్లమెంట్ వేదికగా వచ్చాయి. ఏం సార్ అసలు అంశానికి సంబంధించి ఎలా చూడాలి? ఇక దాని మీద ఆశలు వదిలేసుకున్నట్టేనా? ఏం జరుగుతుంది అసలు? మనం ఒక మాట గమనించాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం అమాయకత్వాన్ని, సార్ తర్వాత బీజేపీ లేకపోతే మనం బతకలేమని ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న ఒక వికృత క్రీడకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా బలవుతున్నారని చెప్పాలి. సార్ లింగలింగం అని ఒకరు ఇద్దరు గెలిస్తే, అందులో ఒకరు ఇద్దరు గెలిస్తే ఆ కుమారస్వామి గారికి ఉక్కు పరిశ్రమ, మన వాళ్ళు లేకపోతే ఆ ప్రభుత్వమే లేదు. దమ్ముడికి ఉపయోగపడిన విమానయాన శాఖ మన నెత్తికి. సార్ నాకు అర్థం కావట్లేదు దేనికండి విమానయాన శాఖ. ఇప్పుడు మనం ప్రైమరీ వీఆర్ ఇన్ క్రైసిస్. ఎలాంటి క్రైసిస్లో ఉన్నాం? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక పక్కన, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ విభజన హామీ అండి. మనకి విభజిస్తున్నప్పుడు మనకి ఇచ్చిన హామీ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత బోడిమలన్న సిద్ధాంతానికి తెరలేపితే ఏం చేయాలండి? కానీ నాకు అర్థం కావట్లేదు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇంతమంది ఎంపీలు ఉండి కూడా కడప స్టీల్ ప్లాంట్ జిందాల్తో కొంతవరకు నడుస్తుంది జమ్మలమడుగులో. దాని కంటిన్యూషన్గా అసలు ప్రభుత్వం దీని నుంచి ఎందుకు ఇవ్వట్లేదు, ఏం ఇవ్వట్లేదని ఎందుకు అడగలేకపోతున్నారు? ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకోవడానికి ప్రీ ప్లాంట్గా మొదట్లోనే ముంబై నుంచి కాదంబరి జత్వాన్ని తీసుకొచ్చి పెట్టారా? యాక్చువల్లీ ఇదెవరితోనే మధ్యన తుంటి కొడితే పలరాలని చెత్త చెదరంతో పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికండి పనం పెడతారు? ఎస్ సార్. ఇదే జిందాల్ గారు నరేంద్ర మోడీ గారు కరాచీ వెళ్ళి ఆయన్ని నవాజ్ షరీఫ్ గారిని కలిసింది మర్చిపోతున్నారు అందరూ. వాళ్ళందరూ బాగానే ఉన్నారు సార్. ఈ మధ్యలో ఈ అదానీ గారు, ఈ జిందాల్ గారు, ఇలాంటి వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. పోతుంది రాష్ట్రాలు. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్న వ్యక్తిగత వెంజట్టాలతో రాష్ట్ర ప్రయోజనాలు ఏం చేస్తారో సార్ ఆలోచించమనండి సార్. ఇది ఎక్కడ అన్యాయం అండి? 10 సంవత్సరాల పాటు విభజన హామీని ఒక్కదాన్ని కూడా కన్సిడర్ చేయకుండా ఇవాళ ఏమైపోయింది? 10 ఏళ్ళ తర్వాత విశాఖ ఉక్కు మీద మాకైతే దాన్ని మెల్లిగా అమ్మేసే ప్రాసెస్ అట. అక్కడేమో కడప స్టీల్ ప్లాంట్ మీద మేము ఇంకా డెసిషన్స్ తీసుకోలేదు, ఏం అవ్వట్లేదంట, విరమించుకునే పరిస్థితిలో ఉన్నారంట. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఏం పాపం చేసాం మన ఆంధ్రప్రదేశ్లో? పుట్టడం పాపమా? అడగకుండా రాష్ట్రం విభజించారు. మన కన్సర్న్ లేదు ఎవరికి. దమ్ముడికి పనికిరాని జేఎంపీలు ఉన్నారు ఆ టైంలో కాంగ్రెస్ నుంచి ఉన్నవాళ్ళు. ఇదే ఉండవని బయటకు వచ్చి ఇప్పుడు ముట్టుకుంటాడు. ఆ ముట్టుకుని ఏదో పార్లమెంట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో గట్టి ముట్టుకుని ఉంటే ఈ దరిద్రమే వేరైపోయి ఉందను. ఈ పురంధేశ్వర్ గారు ఇవాళ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ, ఈవిడ ఆ రోజు కేంద్ర మంత్రి. ఏమిటి చేస్తున్నారు వీళ్ళందరూ? వీళ్ళందరి దరిద్రాన్ని వదిలించుకుందాం అనుకుంటే వీళ్ళని గోపెట్ల వేరే పార్టీలో పరిరక్షించుకునే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటే ఏం చేయాలి సార్? మరి ఆ రోజే వివక్షకు గురి చేసిన ఔదార్యంతో ఉన్న వీళ్ళని గోపెట్లలో పరిరక్షించుకుంటే ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది. చాలా విడ్డూరంగా ఉందండి, చాలా విడ్డూరంగా ఉంది అసలు మన స్టేట్ ఒక ప్రైడ్, మన రాష్ట్ర సాధించుకున్న విధానం, ఆ ఉక్కు పరిశ్రమ విశాఖది. ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ విభజన హామీల్లో మనకి విభజిస్తున్నప్పుడు ఇచ్చిన ఒక ప్రామిస్ని ఇవాళ కూడా 10 ఏళ్ళైనా కనీస కన్సర్న్ కూడా చూపించకుండా టు ఎన్ ఎక్స్టెంట్ ముందుకెళ్ళిన దాన్ని టు ఎన్ ఎక్స్టెంట్ భూలోనే పాకేస్తామంటే, కడుపులో ఉన్న బిడ్డనే చంపేస్తానంటే ఎవరేం చేయగలుగుతారంటే? ఏం చేయగలుగుతున్నాం మనం? దీనికి ప్రజాస్వామ్యాన్ని పేరు పెట్టి ఎంత దారుణంగా మన వివక్షకు గురి చేస్తుంటే ఎవరికి అరణ్యరోధన, ఆక్రమణ తప్ప ఏమీ ప్రయోజనం ఉండట్లేదు. లేదు సార్, ఇది ఎక్కడ ఏ విధంగా చూసినా సరే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రజలందరూ కలిసి సంఘటితంగా సాధించుకున్న నేపథ్యంలో ఇవాళ రాయలసీమ పౌరుషాలు, లుంగీలు ఎగ్గట్టి వీసేవారు పొడి చేస్తాం, ఫ్యాక్షన్లు, ఇన్ని కబుర్లు చెప్తారు కదా. కళ్ళ ముందు ఒక ప్లాంట్ వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారు? ఇదే బీజేపీ ఆదినారాయణ రెడ్డి గారు కదా జమ్మలమూడికి ఎమ్మెల్యే. గొడవలు చేయడం, సంఘటిత పోరాటాలు పీపుల్ కూడా ఇలాంటివి జరగవా? ఇది చాలా 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 విడ్డూరంగా ఉంది సార్. అసలు కనీసం ప్రాంత పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాంతంలో మన ప్రాంతానికి రాక ఒక వ్యవస్థ వస్తుంది, దానివల్ల 10 మందికి ఉపాధి వస్తుంది, మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి, వీటి వల్ల మనం సాధించిపోయే ప్రగతి వేరు అన్న కాన్సెప్ట్స్ ఎవరికి లేకపోతే ఎవరేం చేస్తారు సార్? ఎస్ సార్. ఒకడేమో విశాఖ యూనియన్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అడిగారా అని అడుగుతాడు. అరే బాబు, విశాఖ యూనియన్లకి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం రా బాబు? ఇవాళ జనసేన పార్టీ కనుక నిజంగా అధికారంలోకి వచ్చి ఆయనే ముఖ్యమంత్రి అయి ఉంటే ఆయన దగ్గరికి స్పందించి తీసుకెళ్ళడం అంటే అది ఒక యాక్సెప్టెడ్ కన్సర్న్. అందుకని ఆయన ఎక్కడో పెటాపురంలో ఎమ్మెల్యే కింద గెలిచి ఇది మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా వచ్చి కార్మిక సంఘాలు ఆయన కలిస్తే ఆ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా అందరినీ ఎద్దేవాళ్ళు చేసుకుని మాట్లాడితే ఎవరేం చేస్తారండి? ఓన్లీ ఎలక్షన్స్ ముందు ఒక ప్రైమరీ ఎజెండాగా మీ పార్టీ లేదా తెలుగుదేశంతోనూ ఎన్డీఏ కూటమితోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం అని చెప్పిన నేపథ్యంలో ప్రాస్పరేటివ్గా మీ దగ్గర నుంచి ఒక 10 అడుగులు ముందు పడుతుంటే వేడికి సన్నీళ్ళు తోడుగా ఎస్ ఈయన పార్టీలకు అతీతంగా ఇవాళ గవర్నమెంట్లో ఉన్నదానికి అతీతంగా ఆయన పోరాటం ముందుకు వచ్చాడన్న కన్సర్న్ చూపించవచ్చు. ఇదే పల్లా శ్రీనివాసరావు గారు నిరాదీక్ష కూర్చుని వదంతా మర్చిపోయావా?
ఏందండి ఇది? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చారు ఎవరు మట్టుగాడు చేతులు కడుక్కుని పక్కన నిలబడుతుంటే ఇడిది పడితే కార్మిక సంఘాల సంవత్సరం బట్టి ఉద్యమంలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చి వీళ్ళు బతిమలేదు ఏంటంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు సంఘీభావం ప్రకటించాలి. ఎవరికైనా నిరాదీక్ష చేస్తున్న శిబిరానికి వెళ్ళి కన్సర్న్ ఉంటే నువ్వు వెళ్ళి సంఘీభావం ప్రకటించాలి. కానీ నిరాదీక్ష శిబిరం నుంచి లేచి వచ్చి మీరు నాకు సంఘీభావం ప్రకటించండి ఇంటికి వచ్చాడు బతిమాలుకుంటాడా? ఇవి చేయాల్సిన దానికి బదులుగా వాళ్ళకే మధ్యలో పొలాలు పెట్టే ప్రయత్నాలే జరుగుతున్నాయి కదా. అదే మరి కేంద్రం మెడలు వంచేస్తున్నాను ఒకడు, కేంద్రంతో ఏదైనా చేసేయగలను ఇంకొకరు, నేను చెప్తే కేంద్రం అయితే నేను చూసుకుంటానని చెప్పడం, ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్న తర్వాత కూడా ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎందుకు వస్తున్నాయి అన్నది కూడా ఒక్కరు కూడా చెప్పట్లేదు సార్. ఏం పాపం చేసావో తెలియట్లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నిజంగా. బయట నుంచి సపోర్ట్ చేసినా లోపటి నుంచి సపోర్ట్ చేసినా రాష్ట్రానికి వివక్షకు గురి చేయడానికే బీజేపీ ఉంది. ప్రజలు తెలుసుకోగలిగితే చాలు. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాష్ట్ర ప్రజలు తప్పు చేశారంటారా జరుగుతున్న పరిస్థితులు చూస్తే? సార్ ఒకటి ప్రజల చాయిస్ అండి. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అనుకున్న ప్రజల ఆప్షన్లో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించమని చెప్తున్నాను నేను. వాళ్ళు ఎవరినైనా ఎన్నుకోనండి, ఎన్డీఏ కూటమిని ఎన్నుకోమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోమనండి, లేదా కమ్యూనిస్ట్ పార్టీని ఎన్నుకోమనండి. రాష్ట్ర ప్రయోజనం కదా సార్. ఇవాళ మీరు హ్యూజ్ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందంటే మరి ఉక్కు పరిశ్రమ అనేది చిన్న విషయమా సార్? 300 పైసలు గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయండి గుజరాత్లో. అమ్మే ధైర్యం చేయట్లే. 30-40 ఏళ్ళు బట్టి స్థిర ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ, కాపాడుకుంటున్నారు. ఇక్కడ స్థిరం లేని ప్రభుత్వాలు, నిలకడ లేని ప్రభుత్వాలు మన మీద వాళ్ళు ఆధారపడి ఉన్నా సరే వీళ్ళే భయం పడుతుంటే మనం ఏం చేస్తామండి దానికి? సార్ కాదు నాకు తెలియకూడతాను. ఇలా అయితే రాష్ట్ర ప్రయోజనాలు విభజన హామీలను పరిరక్షించకపోతే మేము మీకు ఇస్తున్న ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతామని ఒక స్టేట్మెంట్కి గడగల్లాడుతారు వాళ్ళు. ఆ పరిస్థితి ఉంది అక్కడ. నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళకి దిక్కే లేదు. వాళ్ళు తిరిగి మనకేటండి ఇదే నాకు అర్థం కదా. ఏ ధైర్యంతో నిస్సహాయ స్థితిని ఎంకరేజ్ చేసుకుంటారు, అంతకని ఇంకేముంది సార్? వీళ్ళెందుకు తిరగబడలేనటువంటి పరిస్థితి వస్తుంది? ఇన్ని జరుగుతున్నా కూడా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందో తెలుస్తున్నా కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ఏమో సార్, మౌనం అంగీకారం అనేది ఒకటి చిన్నప్పటి నుంచి చదువుకుంటుంది, వింటుంది. మౌనం అంగీకారం అంటే వీళ్ళు కన్సర్న్తో యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తారు తెలియకుండానే. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఎంతమంది ఉండి అనర్గళంగా మాట్లాడే రామ్మోహన్ నాయుడు గారు లాంటి వ్యక్తి ఉండి సార్, క్యాబినెట్ మినిస్టర్ గారు కదా ఆయన, క్యాబినెట్ నిర్ణయాలను ఆయన వ్యతిరేకించలేదు కదా. పార్టీ స్టాండ్ అంటే మా అశోక్ గజపతిరాజు గారు లాంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా ఎవరైతే మాట్లాడగలరో అలాంటి వాళ్ళకి ఇటువంటి పదవులు ఇచ్చి పదవులు ఎరగేసి కూర్చోబెట్టారు సైలెంట్గా. మిగిలినంతా తెలుగు ట్రాన్స్లేటర్. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ పరమసాని గారు కూడా మాట్లాడారు, ఆయన కూడా ఇచ్చారు కదా, సహాయక శాఖ ఇచ్చారు కదా, 2 ఇచ్చారు. ఇంక మిగిలిన వాళ్ళందరూ నోట్లో నాలుగు లేని వాళ్ళు. అంటే నేను అంటుందంటే ఇంగ్లీష్ హిందీలతో అనర్గళంగా దేశ ప్రజల దృష్టిని తీసుకురాగలిగే సామర్థ్యం కావాలి అక్కడ. అర్థం చేసుకొని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మాట్లాడే విధానం ఉండాలి కదా. లేదండి, లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర ప్రయోజనాలు ఈ విధంగా పణంగా పెట్టేస్తూ రాజకీయ అవసరాల కోసం అన్నది కోణాన్ని ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నారో, అంత చాణక్యతనం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తున్నారంటేనే చాలా బాధాకరంగా సార్. నెక్స్ట్ కాకినాడ పోర్టుకు సంబంధించి చూస్తే కూడా గతంలో రావు గారికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు చాలా కామెంట్లు చేశారు. రావు గారు అనే వ్యక్తి కాకినాడ సీ పోర్ట్ ని నడిపే వ్యక్తి, ఆయన ఎలా అడ్డగోలుగా దోచేస్తున్నాడు ఒక ఉదాహరణ. మనకి ట్యాక్సులు కట్టడు ఆయన, మనకి ఉద్యోగాలు ఇవ్వడు, కానీ సంపద మన వేలాది మంది మత్స్యకారుల్ని పక్కన పెట్టేసి వారికి ఉపయోగపడాల్సిన వారి పోర్టును కూడా, వారు డాక్ చేసే పోర్టులు ప్రదేశాన్ని కూడా కాకినాడ పోర్టులు కలిపేసుకొని ఏదైనా అడిగితే ఎవరు ప్రజల మద్దతు ఉంటే, అంటే ఉదాహరణకి ఎలా అవినీతి జరుగుతుందని లోకేష్ గారు అడుగుతారు కదా, ఎక్కడ అవినీతి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. బర్త్ నెంబర్ 567 కొత్తగా కావాలి, ఎక్కువ పెద్ద షిప్స్ కావాలి, దీనికోసం డాక్ చేయడానికి అని చెప్పి కొత్తవి పెడితే అక్కడ ఇసుకతో నింపాలి, ఇసుక తీయాలి. దానికోసం మన హోప్ ఐలాండ్ ఉంది, అది మనకి బంగాళాఖాతం మన గోదావరి తీరం 2 కలిపి వస్తే అది సహజంగా ఏర్పడ్డ మన కాకినాడ నగరం ముంపుకు గురవకుండా, వరదలకి ముంపుకు గురవకుండా హోప్ ఐలాండ్ కాపాడుతుంది. అంటే ఆశ కల్పించేది. అలాంటి హోప్ ఐలాండ్ లో ఒక్కొక్క ఫోటో చూస్తా ఉంటే ఇసుక తవ్వి 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 ఆఖరికి అది ఈ రోజున లైట్ హౌస్ దాకా వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ అడ్డగోలుగా ఇసుక తవ్వేశారు. మీ బెర్తులు కట్టడానికి హోప్ ఐలాండ్ సహజంగా
నగరాన్ని రక్షించే ఇసుక మేటల్ని మీరు ప్రతి నెంబర్ 567 కి వాడేశారని చెప్పి ఖనిజ శాఖ మైనింగ్ శాఖ వాళ్ళకి మీరు డబ్బులు కట్టని చెప్పి దాదాపు 6 కోట్ల ఎంతో వారికి లెటర్ కూడా పంపిస్తే ఈ రోజుకి ప్రభుత్వం స్పందన లేదు. కేవీ రావు గారు చెప్తా ఉన్నాం, అది మీరు తెలుసు నాకు, మీరు చేసిన అవకతవకలు కానీ మెల్లడి వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు కాపాడలేరు, లోకేష్ గారు కాపాడలేరు, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు కాపాడలేరు. మీ వెనక ఎవలాంటి వాళ్ళు ఉన్నా సరే, ఎవరు ఉన్నా సరే, కేవీ రావు గారికి నేను కాకినాడ నుంచి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం, మీరు చేసిన అవినీతి కానీ అడ్డగోలు దోపిడీని కానీ జనసేన ఖచ్చితంగా మిమ్మల్ని అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించి మీరు చేసిన తప్పిదాలకి, మీరు చేసిన దోపిడీని మేము ఖచ్చితంగా ప్రజా కోర్టులో పెడతాం, మీ చేత పన్ను కట్టిస్తాం, మీరు చేసిన తప్పుల్ని ప్రజల ముందు పెడతాం. దయచేసి మీరు ద్రాక్ష తోటల్లో కూర్చొని ప్రత్యేక విమానాలు అమెరికాలో తిరిగితే ప్రజల మీద మీ దృష్టి లేదు అనుకోకండి. ఖచ్చితంగా మా అందరి దృష్టి కేవీ రావు గారు, మీరు మాకు చేసిన ద్రోహం, మా ఎస్సీజెడ్లు రైతులకు చేసిన ద్రోహం, మీరు మా మత్స్యకారులకు చేసిన ద్రోహం, మీకు అండగా నిలబడ్డ వారందరి మమ్మల్ని మాకు బాధ కలిగించింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి దయచేసి మర్చిపోకండి. ఇప్పుడు అంశాన్ని ఏ విధంగా చూడాలి సార్? అదొక జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్ కామెడీ షో కింద చూడండి సార్. ఎందుకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోర్ట్ లోపలికి వెళ్ళిన దగ్గర ఇంపాసిబుల్ టు నెక్స్ట్, అది అక్రమం సక్రమం అన్నది తేల్చిన తర్వాత పోర్ట్ లోపలికి లోడింగ్కి వెళ్తుంది సార్. పోర్టు బయట మీరు రేషన్ బియ్యాన్ని పట్టుకోండి, లేదంటే ఏ బియ్యం అయినా అక్రమ రవాణా జరుగుతుంది పట్టుకోండి, ఎవరికి అప్రహెన్షన్స్ కానీ పోర్ట్ లోపల బియ్యం ఏంటంటే నాకు అర్థం కాదు అసలు వీళ్ళెవరికి డిస్క్రిప్షన్సే లేవు. మోర్ ఓవర్ నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఆ నావెల్ అధికారులని వాళ్ళని పిలిచి కోఆర్డినేషన్ అడిగారు. ప్రొసీజర్ ఇస్ దర్ అని డీవియేషన్స్ అన్నట్టుగా ఉంటాయి తప్ప వాళ్ళు చేస్తున్న తప్పని ఎత్తి చూపించే సవాలే లేదు. అంతే కదా, ఇది ప్రజలు గ్రహించండి. రెండోది, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటారు సార్. దేశంలోనూ ప్రపంచంలోనూ అదానీ లాంటి వ్యక్తి ఎదిగేస్తూ ఉంటాడు, పోర్ట్లు కొంటాడు, ఇవి కొంటాడు, అన్ని కొంటాడు, ఇవన్నీ చేస్తే తప్పులేదు. కానీ కేఎల్ రావు గారు లాంటి వ్యక్తి అరవిందో పరంగా కొంటేట తప్పట. బెర్త్ నెంబర్ 547 ఏదో చెప్పారు ఆయన గత 6-7 క్రితం. దాంట్లోంచి మాట్లాడుతున్న ప్రవచనాలకి ఆ రోజు ఏకంగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఛాలెంజ్ ఇచ్చింది ఆయన. పని వల్ల ఆయనతోనే కేసు పెట్టించేంత సామర్థ్యం సార్. ఒక నిలకడ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక విషయం మీద కూలంకషంగా చర్చించి అవగాహనతో మనం దాని మీద ఒక విశ్లేషించో లేదంటే దాని మీద ఒక కంక్లూషన్కి వచ్చే విధంగా చేయబోతున్నాం అని చెప్తే ప్రజలకు కన్సర్న్ ఉంటుంది సార్. కానీ గుడ్డెది షేడ్లో పడినట్టు అకార్డింగ్ టు దర్ సంబడీస్ కన్వీనియన్స్ అన్నట్టుగా మనం స్టాండ్లే మారిపోతుంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమరావతి రాజధాని అనగానే ఎన్డీఏ కూటమిలో ఉంటే అమరావతి రాజధాని, అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారితో లేనప్పుడైతే ఆ పుస్తకావిష్కరణలకు కూడా వెళ్ళి 3 రాజధానుల పుస్తకాలకి ఏది పడితే దాన్ని చేయడానికి వాటికి వెనకాడరు. సో ఇందులో స్టాండ్ అన్నది స్థిరంగా ఉందా లేదా అంటే ప్రజలు గ్రహించగలగాలి. అధికారంలో ఉన్నప్పుడు అధికారపరంగా మనం అధికార దర్పం కోసమా లేకపోతే అధికారాన్ని దిశానిర్దేశం చేసుకోవడానికా, లేకపోతే నిన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చించారు, సూపర్. దీనికన్నా మీరు ముందు చూపించిన ప్రొయాక్టివ్నెస్ దేనికి? క్యాబినెట్ నిర్ణయంలో అన్యాక్రాంతం అవుతున్న బియ్యాన్ని ఇక మీద జరగదు 100%. 2 చేతులు దండం పెడతాం, శభాష్, దిస్ ఈస్ ద ప్రొయాక్టివ్ స్టెప్ వాట్ సపోజ్ టు బి. బట్ దీనికన్నా ముందు ఓవర్ యాక్షన్ తర్వాత ఈ ప్రొయాక్టివ్ స్టెప్స్ దేనికి? ఈ కేఎల్ రావు దొరికాడు, ఎక్కడ ఉండడంట, ట్యాక్సీలు కట్టడంటే జిఎస్టీ అన్నది పరిధిలో పోర్ట్లోకి లోడ్ అయ్యేదాకా జిఎస్టీ ట్యాక్స్ తీసుకోకుండానే బియ్యాలు వెళ్ళిపోతున్నాయి లోపలికి. ప్రాథమిక అవగాహన సార్. సో ఇవన్నీ జరుగుతున్నవి ఏవి తెలుసుకోకుండా మనకు ఎవడో దొరికాడు, కేఎల్ రావు దొరికాడు, లేదా తల్లాడు దొరికాడు, ఎల్లయ్య దొరికాడు, పొల్లయ్య దొరికాడు అని ఏమనబడతాన్ని ఆపాదించుకుని మాట్లాడడం. నాదెండ్ల మనోహర్ గారు రేషన్ బియ్యంలో జరుగుతున్న అవకతవకల్ని గొడవలను సీజ్ చేయడం జస్టిఫైడ్. గౌరవ కలెక్టర్ గారు షిప్ని ఆయనకున్న డిస్క్రిప్షన్లో స్టాల్ చేయడం. మీరు ఎఫ్సిఐ గోడౌన్లో స్టాక్స్ ఉంటాయండి ఫుడ్, దీంట్లో 6 నెలల కన్నా ఈ ప్రిజర్వేటివ్స్ యాక్ట్ ఉంది దాని మీద, ఎక్కడికి తీసుకెళ్ళి మీరు సీజ్ చేసేస్తారు. అన్నీ తెలిసి చేస్తే ఎవరికి బాధ ఉండదండి. తెలిసి తెలియనంత కొంచెం పనులు చేస్తూ ఉంటాయి చూడండి, అవి అట్లా అందరికీ బాధలు వస్తాయి. ఇప్పుడు
చిన్న సినిమా థియేటర్ నడుపుకునేవాడు పోర్ట్ కొని అంత సామర్థ్యం ఎలా వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రశ్నించారు కేవీలో. సార్ ఓ చిన్న లాజిక్ ఉంటుంది. ఒక చిన్న నూనె ప్యాకెట్లు అమ్ముకొని అదాని గారి వాళ్ళు ప్రపంచ కుబేరుడి స్థాయికి ఎలా ఎదిగాడు? ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఎలా ఉంటాయంటే అండి, వాళ్ళు ఒటుడింతే ఇంతే ఇంతే అని ఎదిగిన విధానం చూడండి. వాళ్ళ అరబిందో లాంటి కంపెనీ ఏ స్థాయిలో ఉందో రాష్ట్రంలోనూ దేశంలోనూ ఏ విధమైన గణనీయమైన ప్రగతి సాధిస్తుందో చూసుకోమని. సార్ అంతేకాని కాదు, చిరంజీవి గారి ప్రస్థానంలో మీరు అందరూ ఏ స్థాయిలోకి ఎదిగారో ఒకసారి కంపారిజన్ చూసుకోండి మీ ఫ్యామిలీ. అంతే కదా. చిరంజీవి గారు అనే వ్యక్తి ఆయన జీవితంలో ఆయన ఎంతో వెనక దొన్నే లేకుండా ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఎదిగాడు ఇవాళ సినిమా ఇండస్ట్రీలో. ఆయన ఓ దాసరి నారాయణరావు గారు ఇలాంటి వాళ్ళందరూ. సో ఇలాంటి వాళ్ళు కళ్ళ ముందు కనబడుతున్న తరుణంలో వాళ్ళ ఎదుగుదలకి ఈరోజు నేను మీరు చిన్న స్థాయి వాళ్ళు ప్రశ్నిస్తున్నాం అనుకోండి, చిరంజీవి గారు ఎలా ఎదిగారండి అని మాట్లాడే స్థాయి నాకు ఉంటుందా? అలాగే ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ ద వే దే గ్రోన్ ఇన్ దేర్ లైఫ్స్. ఎవరికండి ఒక ఇంతమందికి ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించిన అరవింద్లో ఎంతమంది పనిచేస్తారో నాకు తెలుసు. నేను వాళ్ళు వర్కింగ్ విత్ పాషా మాలేరు ద వే యూనిట్ 1 యూనిట్ 2 ఎక్స్పాన్షన్స్ నేను చూశాను కల్లా. సార్ తర్వాత విశాఖలో ఆ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉందో నాకు తెలుసు. సార్ ఒక ఫార్మాసిటికల్ రంగంలో ఒక వినూత్న పంధాకి తెరలేపారు రెడ్డి ల్యాబ్స్ కానీ అరవిందో కానీ ఇలాంటివన్నీ. ఆల్మోస్ట్ సిస్టర్ కన్సర్న్స్ లాగా ఉంటే వాళ్ళు ఒకరికొకరు బంధువులు కూడా తెలుసా సార్. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ సెక్టర్స్లో మీరు గమనించుకోగలిగితే మెడికల్ ఫర్టర్నిటీస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రెడ్డి కమ్యూనిటీస్ నుంచి ఉన్నారు, చౌదరి కమ్యూనిటీస్ నుంచి మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటే కష్టపడి సామర్థ్యం ఉన్న వాళ్ళు, ఎదుగుదల వాళ్ళ ప్రామాణికం ఏంటంటే వాళ్ళతో పాటు 10 మందిని తీసుకెళ్లే సామర్థ్యాలు ఉంటాయి. ఇది ఎక్కడ విడ్డూరు సార్. యాత్రైతే వాళ్ళ జనాల తొమ్ములు ఎత్తుకెళ్ళిపోయిన నీరవ్ మోడీని విజయమాలి ఇలాంటి వాళ్ళు ప్రశ్నించు. అడ్డదారులు ఎలా సంపాదించారు లలిత మోడీ గడి వీళ్ళందరూ నేను నువ్వు 1,00,000 కోట్లు మాఫీ చేస్తారు కదా, అయిపోయినాయి కదా. అదే వాటి మీద ప్రశ్నించరు. తెలుగు సామాజిక వర్గం నుంచి ఎవడన్నా ఎదిగితే వాళ్ళ మీద అలో లక్ష్మా నేడు అన్నీ ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఉంటుంది సార్. ఇవాళకి ఒక నేసి అల్లాడికి వెళ్ళేసి ఇదంతా ఏంటంటే వ్యక్తిగత వెంజంట పాలిటిక్స్కి తెరలేపేశారు. వ్యక్తిగత ఎజెండాలతో ఎప్పుడైతే నడుచుకుని ముందుకెళ్తుంటారు, అందుకే వాళ్ళు నాకు తెలిసి చాలా స్ట్రెస్ లెవెల్స్లో ఎవరంటే చంద్రబాబు గారు అయ్యి ఉంటారు సార్. ఎందుకు చెప్తున్నానంటే ఈ ల్యాండ్ ఆర్డర్ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టేస్తున్నారు ఆయనకి. దట్స్ వై ఈస్ క్యారింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. క్యాబినెట్లో ఉన్న మంత్రి అవుట్ ఆఫ్ ద బాక్స్ పోర్ట్లోకి వెళ్ళి ఇచ్చేసిన దానికి డెఫినెట్లీ హీ హాస్ టు కాల్ ఫర్ ఇట్ కదా. అంతేగా. నిన్న క్యాబినెట్ అత్యవసర సమావేశం అని చెప్పాలి నాకు తెలిసింది. పైగా సగం మందికి ఏందో కూడా తెలియదు, క్యాబినెట్ మీటింగ్ అంటే ఏందో కూడా తెలియని మంత్రులు సగం మంది కంటే ఎక్కువే ఉన్నారు. క్యాబినెట్ నిర్ణయాలు ఏంటో, నిన్న జరిగిన పరిణామాలు ఏంటో, రాష్ట్ర పురోగతి జీడిపి ఏ విధంగా ఉందో, దేశంలో జరుగుతున్న జీడిపి పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ ఎంత మెజరబుల్గా ఉందో, దీని మీద ఒక ప్రొయాక్టివ్ స్టెప్స్ ఉంటాయేమో అని చూస్తే సార్ వాటి బదులు ఏవి పడితే అవి ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి అదేదో అవకాశం చెప్పినట్టు మళ్ళీ ఎటు పోయినా ఏ ఇండస్ట్రీకి పోయినా లేదంటే ఏ ఇష్యూకి పోయినా తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తారు మళ్ళీ. అది అవకాశమే. కంక్లూజన్ రిమార్క్స్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంటాయి వాళ్ళకి. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.